అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద తన అక్కసును వెలగక్కుతూ ఉన్నారు. భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి నెపంతో భారతదేశం మీద డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తూ ఉన్నాడు. ఈ సుంకాలను 50% పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నటువంటి వేళ భారత జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ ఆయన రష్యా ప్రధాని పుతిన్తో మాస్కోలో భేటీ అయ్యారు. అసలు ఈ భేటీకి కారణం ఏంటి? ఈ భేటీ తర్వాత భారత్ రష్యా మధ్య ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంతో ఆ నేపథ్యంతోనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రష్యా భారత్కి తక్కువ ధరకే ఈ చమురు విక్రయాలు చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్పై అమెరికా ఆంక్షలు, రష్యాతో కీలక భేటీ, టారిఫ్ తగ్గేనా? భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ని మాస్కోలో కలిశారు. అమెరికా ఇండియా దిగుమతుల మీద భారీగా టారిఫ్లు విధించినటువంటి నేపథ్యంలో ఆ తరువాత రోజే భారత జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ పుతిన్తో సమావేశం జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని రోజులుగా భారత్, రష్యా, అమెరికా మధ్య ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాతో భారత్ తన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇదే సమయంలో అమెరికా నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్తో మాస్కోలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలపడినట్లుగా కొంతమంది అయితే విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. సుంకాల విషయంలో అసలు నిన్న ఎటువంటి చర్చలు జరిగాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులపై 25% అదనపు సుంకం విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన తరువాత ఈ మీటింగ్ జరిగింది. దీంతో భారత ఉత్పత్తుల మీద మొత్తం సుంకం 50%కి చేరింది. ఎందుకంటే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, ఈ సుంకాల విషయంలో అమెరికా ఒక షరతు కూడా పెట్టింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు 4వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒకవేళ రష్యా దగ్గర కనుక భారత్ చమురుని కనుక కొనుగోలు చేస్తే అది ఆ ఆర్థిక సంపద ద్వారా రష్యా మరింతగా బలపడేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఉక్రెయిన్ ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని భావించినటువంటి అమెరికా అయితే నిజంగా భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అమెరికా తీసుకొచ్చినటువంటి ఒత్తిడికి భారత్ తొలగలేదు. నిజంగా రష్యాతో ఆ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించింది. అందులో భాగంగానే నిజంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత కూడా మోగించారు. అయినా సరే దాన్ని కూడా భారత్ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే భారత జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ను మాస్కోలో కలవడం జరిగింది. కలిసి కొన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. ఇక చర్చల్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, చర్చల ద్వారా మార్పు వచ్చానా లేదా అనేది ఒకసారి చూస్తే మనం ఈ యుద్ధాన్ని శుక్రవారం నాటికి రష్యా ఆపకపోతే రష్యా చమురు కొనేటువంటి దేశాల మీద ఆంక్షలు డబుల్ చేస్తామంటూ కూడా అమెరికా హెచ్చరించింది. ఈ కొత్త సుంకాలు 2 దశల్లో అమల్లోకి వస్తాయి. మొదటి దశ 25% ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తే, మరో దశ 25% 21 రోజుల తర్వాత అంటే ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే చర్చల ద్వారా ఏదైనా మార్పు వస్తే మాత్రం ఈ పరిస్థితి మారేటువంటి అవకాశం ఉంది. అమెరికా ఈ నిర్ణయంతో భారత్, అమెరికా మధ్య ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే మరింతగా పెరిగింది. అమెరికా కూడా దిగుమతి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైస్వాల్ ఆయన ఈ సుంకాలను ఉద్దేశించి అన్యాయమని, ఆమోదయోగ్యం కాదంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. భారత ఆర్థిక స్వతంత్రాన్ని కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇది ఇలా ఉంటే అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం, పల్లాడియం, ఎరువులు దిగుమతి చేసుకుంటుందని, దీన్ని డబుల్ స్టాండర్డ్స్ అనకూడదు అంటూ ఆయన అయితే విమర్శించడం జరిగింది. నిజంగా అమెరికా భారత్ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి? రష్యా దగ్గర నుంచి భారత్ చమురు తక్కువ కొంటూ అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువకి అమ్ముకుంటుంది అంటూ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద
ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్కి చెందినటువంటి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి రణధీర్ జైస్వాల్ ఆయన దాని మీద స్పందించడం జరిగింది. ఇది అన్యాయం, ఆమోదయోగ్యం కాదంటూ కూడా విమర్శిస్తూనే అసలు అమెరికా రష్యా నుంచి యురేనియం, పల్లాడియం, ఎరుములను దిగుమతి చేసుకుంటుంది, దీన్ని డబుల్ స్టాండర్డ్స్ అనకూడదు అంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో గురువారం స్వామినాథన్ శత జయంతి సందర్భంగా ఓ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ బయట ఒత్తిడికి భారత్ తలవంచదని, ఖర్చు ఎంతైనా సరే దేశ ప్రయోజనాలను కాపాడుతామంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. అమెరికా పేరును పేర్కొనకపోయినా ఆయన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో నిజంగా అర్థమవుతుంది. అంటే అమెరికా భారత్ మీద భారీగా టారిఫ్లను విధిస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరోక్షంగా ఆ టారిఫ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. రైతుల విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు. అమెరికా వారికి సంబంధించినటువంటి డైరీ ప్రోడక్ట్స్ను మనకి అంటగట్టాలని చూస్తుంది. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దగ్గర నుంచి ఆ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని మనం కొనుగోలు చేసేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ఆయన నిజంగానే నాకు కుండబద్దలు కొట్టడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే అజిత్ దోవల్ రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అయినటువంటి సెర్గీ ఫోయిగుతో సమావేశంలో పుతిన్ ఈ ఏడాది భారత్కు రానున్నారని, తేదీ త్వరలో ఖరారవుతుందంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ సందర్శన గురించి భారత్ చాలా ఉత్సాహంగా ఉందని, గతంలో జరిగినటువంటి భారత్ రష్యా సమావేశాలు రెండు దేశాల సంబంధాల్లో కీలకమైనవంటూ అజిత్ దోవల్ అయితే పేర్కొనడం జరిగింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్కి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారతదేశం మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నటువంటి వేళ భారత జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ రష్యా ప్రధాని పుతిన్తో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీకి కారణం ఏంటనే దాని మీద స్పష్టత అయితే రాలేదు. అంటే ఇప్పటికే భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని సాగ్గా చూపించి అమెరికా భారత్ మీద ఇప్పుడు సుంకాల మోత మోగిస్తున్న నేపథ్యంలో భారత్కి రష్యా మద్దతు తెలుపుతూ ఈ చమురు ఉత్పత్తులని తగ్గించేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. కానీ నిజంగా పుతిన్ గనక మన భారతదేశ పర్యటనకు గనక వస్తే వచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద ఏదైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.